సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ మీడియా చైర్మన్ డాక్టర్ తులసిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని తరలింపు నిర్ణయం వైసీపీకి మరణ శాసనం అవుతుందని జోస్యం చెప్పారు. ఇది ఒక చారిత్రక తప్పిదమన్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతం వాళ్లు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించడం లేదని అన్నారు. విశాఖ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోతుందని, విశాఖకు రాజధాని తరలిస్తే ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో అశాంతి ఏర్పడుతుందన్నారు. దీనికంటే ముందు ఉత్తరాంధ్ర సృజన స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేయాలని హితవు పలికారు. విశాఖకు మెట్రో రైల్వే జోన్ తేవడానికి కృషి చేయాలని తులసిరెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రస్తుతం ఉన్న అమరావతి నుండి విశాఖపట్నానికి తరలించాలని జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇది ఒక చారిత్రక తప్పిదం. ఇది వైకాపా పార్టీకి మరణ శాసనం. ఏ ప్రాంతం వాళ్ళు కూడా రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలించాలని కోరుకోవడం లేదు. విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజలు ఈ యొక్క తరలింపు నిర్ణయాన్ని వద్దు అంటున్నారు. ప్రశాంతమైనటువంటి ఉత్తరాంధ్ర వాతావరణాన్ని అశాంతి ఎందుకు చేస్తారు, ఇక్కడికి తరలించవద్దని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనసుల వల్ల ఈ ప్రాంతము మాఫియా రాజ్యం అవుతుంది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, మాఫియా రాజ్యం అవుతుంది. దయచేసి రాజధాని ఇక్కడ తరలించవద్దని చెప్పేసి ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నది ఏమిటి? విశాఖకు రైల్వే జోన్ ఇవ్వండి, విశాఖ చిన్న ఇండస్ట్రియల్ క్యాడర్ అండి, విశాఖ మెట్రో ఏర్పాటు చేయండి, ఉత్తరాంధ్ర సులసవంతి పూర్తి చేయండి, ఆంధ్ర హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయొద్దు, అమ్మొద్దు అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు అడుగుతున్నవి చేయకుండా వాళ్ళు వద్దు అంటున్నవి చేస్తామంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకోసం ఆ ప్రాంతంలో వైకాపా పట్ల, జగన్ పట్ల వ్యతిరేకత